రామాయణ మహాకావ్యము అయోధ్యాకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 119 సర్గలు. రామాయణ మహాకావ్యము అయోధ్యాకాండము. దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకుని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి వాళ్లతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక దశరథుని అంగీకారముతో యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్లాడు. అక్కడ వారు ఎన్ని భోగాలను అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు. దశరథ మహారాజుకి తన 4 కుమారులు 4 చేతుల వంటివారు. ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. 4 సమానమైన దృష్టితో చేసేవారు. కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి. ఎందుకంటే తేషామపి మహాతేజ రామో రతికరః పితుః స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః. రాముడికి ఉన్న గుణముల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణములు ఏమంటే ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు. ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు, కన్ను చూడలేకపోవచ్చు, నోటితో మాట్లాడలేకపోవచ్చు, కాలు చెయ్యి పని చేయకపోవచ్చు. కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడు పుట్టడు. మన మనసుని మనం మార్చుకోగలము. అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము. ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడుతాడు అవతలివాడు. వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు. వాదనలు చేసేవాడు కాదు. అవతలివాడు తనకి 100 అపకారాలు చేసినవాడైన కాని తనకి ఒకసారి అనుకోకుండా అపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన అపకారాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతాడు. అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు. బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు. అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్లని పలకరించలేకపోయానే అని బెంగ పడేవాడు. అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు. ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు. తనకన్నా పెద్దవాళ్లని ఎల్లప్పుడూ గౌరవించేవాడు. ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు. శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు. మనం ఏదన్నా పని చేసే ముందు మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది. కాని మన మనసు ఆ మాట వినదు. అది ఈ పని చేయవద్దు అని అనదు. అదేమంటుందంటే అందరూ చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకు పనికిరాము, ఈ మాత్రానికి ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకి లొంగి శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు. అలాగే ధర్మకామార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్
లౌకికే సమయాచారే కూతకల్పో విశారదః. గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట. సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట. ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైన వారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసినవాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారీ చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు. ప్రపంచంలో ఉన్న అతి కొద్దిమంది అతిరథులలో శ్రేష్ఠుడైనవాడు. ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యనివాడు. ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. ఒకనాడు దశరథుడు, నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు తోకచుక్కలు, గులకరాళ్ల వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది. ఇంక నేను ఎంతో కాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్య పట్టణవాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు, ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జరితం మయ. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుండి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని మూడు లోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కాని నా అంతటా నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. నేను న్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి. రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను. కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి. నిష్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. అక్కడున్న వాళ్లందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా, దశరథ మహారాజా, మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నట్టుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్లని ఒక మాట అడిగాడు. అది ఏమిటంటే, కొన్ని వేల సంవత్సరములుగా మీ అందరినీ కన్న బిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా దశరథ, ఇప్పుడు మీ వలన వచ్చిన లోటు ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల నుండి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడు అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా? నా పాలనలో లోపాలు కనబడ్డాయా? నాకన్నా గొప్ప గుణములు రాముడిలో కనబడ్డాయా? రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని అన్నాడు. అప్పుడు వారందరూ, రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణః సాక్షాద్రమాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియా సహ. ఈ సమస్త లోకములో రాముడు సత్పురుషుడు. ఆయనకి సత్యము ధర్మము కావాలి. అన్నిటికీ మించి ధర్మాన్ని, లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. అలాగే
రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణములు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్లి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ల దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటి ముందు నుండి వెళుతూ కనపడ్డ వారందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు? అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది. అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అని అన్నారు. అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తనవారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం. ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిపోయిన తరువాత కూడా రాముడు మాత్రం ప్రజలకు ఈ ఇంతటి కష్టము వచ్చినదే అని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమి తెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు రాముడికి ఏమి కానటువంటి వారు రోజూ గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు వాళ్లందరూ. వాళ్ల మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్లని పిలిచి, మీరు రత్నాలని సిద్ధం చెయ్యండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, 100 కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి వీటన్నిటినీ దశరథ మహారాజుగారి అగ్ని గృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి. గంధం కలిపిన నీళ్లతో గడపలని కడగండి. ధూపం వెయ్యండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేయండి. నాటకాలు వేసేవాళ్లని, పాటలు పాడేవాళ్లని సిద్ధం చెయ్యండి. వేశ్యలు అలంకరించుకొని రావాలి. వారు అంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చెయ్యండి అని అన్నాడు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చూసుకున్నట్టు ఉంది. అప్పుడు దశరథుడు, రామా, నా యొక్క శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు. అయినా ఒకసారి విను. నువ్వు రాజువయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి మనల్ని నాశనం చేస్తాయి. కావున వాటిని దగ్గరకు రానికుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము మరియు క్రోధము. కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది. జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది. పగటిపూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదూషణములని వేరొకరి దగ్గర కూర్చుని వినాలనిపిస్తుంది. పగటిపూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటిపూట నృత్యము చూడాలనిపిస్తుంది. గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది.
అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకుని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. రామ, నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి వెళ్లి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు. అందరూ వెళ్లిపోయాక దశరథుడు కూడా వెళ్లిపోయాడు. అంతఃపురానికి వెళ్లాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్లీ తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు, నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృరుణం, దేవతారుణం, ఋషి రుణం, ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను. నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే. మీరు ఎందుకింత తొందరపడుతున్నారు అని అడుగుతావేమో రామా. నాకు పీడికలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడం లేదు. ప్రజలు దిక్కులేనివారు కాకూడదు. అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసేయని. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భలగడ్డి మీద పడుకో అని చెప్పి పంపించాడు. దశరథుడు సుమిత్రని చేసుకున్న పిల్లలు పుట్టలేదు కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయరాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్లకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్లి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి మిగిలిన హవిస్సుని తిన్నాడు. ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం. అన్నం తినడం మానేయడం ఉపవాసం కాదు. అయోధ్య నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది. రామునికి యువరాజుగా పట్టాభిషేకము జరగబోతున్నదని అయోధ్య ప్రజల సంబరములు. ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళ్లాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకొని సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరికి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్లని ఎలా చీల్చుకుని వెళుతుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుండి వెళ్లాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జగూని అయిన మంథర పుట్టినప్పటి నుండి కైకేయికి దాసిగా ఉన్నది. చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదంపైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి, ఈ కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూసావా అని పలికింది. వెంటనే మంథర కైకేయి దగ్గరికి వెళ్ళింది.
ఒక చక్కని హంసతులికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది. అక్షయం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం రామం దశరథో రాజా యౌవరాజే భిషేక్ష్యతి. నీకు నాశనం ప్రారంభమైంది కైక, రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా చూసావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి, వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని తనకి కావలసిన భోగాలను నీవద్ద అనుభవిస్తూ ఏమి తెలియనివాడిలా తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు పెద్ద మహోపకారం చేటకు సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయుటకు నిర్ణయించాడు. గమనించావ కైక అని పలికింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అని పలికింది. అయ్యో, అలా అంటావేంటి మంథర? నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువలన నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పెనతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమీ ఉంటుంది? ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు, ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అని పలికింది. మూర్ఖురాలా, నేను చెప్పింది నీకు అర్థం అవ్వడం లేదు. అందుచేత నువ్వు పాముని కౌగలించుకుని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అని పలికింది. చేసుకోని, అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ అని పలికింది. అప్పుడు మంథర, పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరములు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములేందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు. కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయాలి. అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసేయాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్లందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుండి పంపించేశాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు. కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైక, నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు. అటునుండి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసివత్వం కృతాజ్ఞలః. ఇన్నాళ్లు అందగత్తెనన్న అహంకారంతో భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది.
కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్లి వంగి దండం పెట్టాలి అని మంథర కైకేయతో అని పలికింది. మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుండి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే, అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యౌవరాజ్యే చ భారతం క్షిప్రమేవాభిషేచే. ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరములు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరములు అరణ్యాలకి వెళ్లడం వలన నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరములు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ 2 వరాలని అడుగు అని చెప్పింది. మంథర, నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర, నీకు తెలీదా ఏంటి? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు? ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు శంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్లాడు. తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుండి తప్పించి దూరంగా తీసుకెళ్లావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్లీ దాడి చెయ్యగా నువ్వు వాళ్ల నుండి తప్పించుకొని మళ్లీ వేరొక చోటికి తీసుకెళ్లావు. అలా 2 సార్లు రక్షించడం వలన దశరథుడు నీకు 2 వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో. ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా. ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. మంథర కైకమ్మతో దశరథ మహారాజుని 2 వరములు కోరమని చెప్పుట. ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో, ఓ మంథర, నువ్వు గూనితో ఉంగి తలుపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను. రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అని పలికింది. అప్పుడా మంథర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేలమీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు. మంకుపట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదీయి అని పలికింది. అయితే కోపగృహం నుండి ఆనందంతో వస్తున్న కైకేయనో లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్లి పడుకుంది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్లు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవారు. హంసతులికా తల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు. ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు. కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా?
మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వారందరినీ పిలిపిస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. అవధ్యో వధ్యతాం కో వా వధ్యో విముచ్యతాం. దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకించన. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం. కైక, నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. మందర మాటలను నమ్మిన కైకమ్మ అలకా గృహంలో ఉండగా దశరథ మహారాజులో ఆందోళన. శోకాగృహములో అలిగి ఉన్న కైకమ్మను దశరథ మహారాజు శాంతింపచేయుటకు ప్రయత్నించుట. కైకమ్మ దశరథునితో 2 వరములు కోరుట. నా కోరిక ఏంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అని పలికింది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడా కైక రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా, ఓ రాత్రి దేవతలారా, ఆ పగటి దేవతలారా, గృహ దేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్లాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలిచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనేవాభిషేకేణ భారతో మేభిషిచ్యతాం. నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రిత చిరాజనజటాధారీ రామో భవతు తాపసః. భరతో భజతామద్య యౌవరాజ్యమకంటకం. ఈ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 9 సంవత్సరములు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని మాంసాహారం తినకుండా తపస్వి లాగా బతకాలి అని పలికింది. కైకమ్మ దశరథ మహారాజుని రామపట్టాభిషేక ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకము జరగాలని, రాముడు 9 సంవత్సరములు 14 సంవత్సరములు నారచీరలు ధరించి జటలు కట్టుకుని తపస్వి వలే జనవాసములకు దూరముగా అరణ్యములలో జీవించాలని 2 వరములు కోరుట. త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరములు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు. అందుకని కైక రాముడిని 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్లమన్నది. కాని ఎవరియందు కామక్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్లని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయను ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9, 5 నవ పంచ చ వర్షాణి అనిపించారు. కైకేయ అలా అనడం వలన రాముడు రావణ సంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తర్వాత అక్కడి నుండి నేలమీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంత మాట అన్నావు కైక, జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి?
రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు. కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతులికా పాన్పుల మీద నిద్రించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగా జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక. అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలేయమను, నన్ను సింహాసనం మీద నుండి దిగిపొమ్మను. ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముడిని 14 ఏళ్లు పంపించేయమని అనద్దు. రాముడిని నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి మామగారు నా భర్త ఏ తప్పు చేశాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కింద పడతాను. నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు? నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను? 60,000 సంవత్సరములు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెడుతుంటే పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెడుతూ యవ్వనంలో ఉన్న భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే. నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి బిడ్డని చూసినట్టు, ఒక అక్కచెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య. అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్లలేదు. కేవలం నీయందే ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నేను వృద్ధాప్యంలోకి వెడుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను. అందుకని రాముడికి పట్టాభిషేకం చేయుటకు ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకి వెళ్లిననాడు నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది. నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు. నాన్న, నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెడుతున్నాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్లిపోవడం భరతుడి కోరికే అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదక క్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికలని ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకు పనికిరాని వాడు అడుగుతున్నాడని. నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు. దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరగగా దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కకు దొర్లి పడిపోయాడు.
కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అని పలికింది, ఏమయ్యా, ఇక్ష్వాకు వంశములో జన్మించానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు. ఆ 2 వరాలు నేను అడిగేసరికి నీకింత కష్టం కలిగిందా? ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బతికినవాడివి. అలాంటి బతుకిచ్చిన కైకేయకి 2 వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడు అని లోకము కలవదా? వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నీ వంశంలోని వారు ఉత్తమ గతులకి వెళ్లాలా? ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్లమీద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు, బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు. ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని, నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి మరొక పక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఇస్తానన్నాడు కాబట్టి తన 2 కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. రామాయణ మహాకావ్యము అయోధ్యాకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి, దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.